నమస్తే, వెల్కమ్ టు హ్యాష్ ట్యాగ్ యూ. నేను మీ రాజేష్. సహజంగా ఎవరికైనా ఒక స్థాయి వచ్చిన తర్వాత, అట్లాగే ఒక లెవెల్కి పోయిన తర్వాత మెచ్యూరిటీ లెవెల్స్ పెరుగుతాయి. మరోవైపు మెచ్యూరిటీగా బిహేవ్ చేస్తాం కూడా. కానీ కొందరికి ఒక స్థాయి వచ్చినప్పుడు అర్థం కాదు. ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా మాట్లాడాలని కూడా కొందరికి తెలియదు. నిజంగా ఆ స్థాయికి వెళ్ళిన తర్వాత, అంటే కొంత పబ్లిక్లో రెప్యుటేషన్ పెరిగిన తర్వాత, లేకుంటే అందరిలో సెలబ్రిటీ హోదా వచ్చిన తర్వాత, కొంత నలుగురు నిన్ను ఫాలో అవుతున్నారంటే, ఇన్ఫ్లుయెన్సర్గా ఉన్నాము అంటే, కొంత సమాజంలో అందరూ దృష్టి మీ మీద ఉంటుంది అన్నప్పుడు కొంత ఆచితూచి అడుగులేయాలి, ఆచితూచి మాట్లాడాలి కూడా. సహజంగా ఏదన్నా మనం మాట్లాడేటప్పుడు పెద్దలు చెప్తూ ఉంటారు, ఒకసారి టంగ్ స్లిప్ అయిన తర్వాత దాన్ని మళ్ళీ బ్యాక్ తీసుకోలేము. ఖచ్చితంగా ఆ విధంగానే ఇప్పుడు నాన్ వెజ్ పెద్ద ఎత్తున ప్రపంచం తిరిగాడు, ప్రపంచ దేశాలు తిరిగాడు, ట్రావెల్ వ్లాగ్స్ చేశాడు. సీన్ కట్ చేస్తే ఇప్పుడు భారత ప్రభుత్వం యుద్ధం కూడా అవసరం లేదంటూ కూడా గత 4 రోజుల క్రితం ఆయన ఒక వీడియో చేసి పెట్టాడు. ఆయన ఎప్పుడు ఏం మాట్లాడతాడో, ఏ సందర్భంగా మాట్లాడతాడో, దేని మీద మాట్లాడతాడో ఆయనకు కూడా అర్థం కానటువంటి పరిస్థితి. మరి ఆయన సబ్జెక్ట్ ఉంది మాట్లాడతాడు అనుకుంటాడా, లేకుండా మాట్లాడతాడో ఆయనకే తెలియదు. నిజంగా యుద్ధం వస్తే ఎకానమీ ఎట్లా కుప్పకూలుతుంది అనే అంశం మీద ఆయన వీడియో చేసి పెట్టాడు. దాన్ని ఇప్పుడు పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ఆయన గిట్టనటువంటి వాళ్ళు, అట్లాగే నెటిజన్స్ అందరూ ట్రోల్ చేస్తున్నటువంటి పరిస్థితి. అంటే మరి నాన్ వెజ్కి నిజంగా ఆయన మాట్లాడుతున్నటువంటి మాటలు చూస్తుంటే నిజంగా మైండ్ దొబ్బిందా అని అనిపించక మానదు. సహజంగా ఇప్పుడు నరేంద్ర మోదీ ఆపరేషన్ సింధూర్ చేపట్టిన తర్వాత పెహల్గావ్లో అమాయక టూరిస్టులను ఉగ్రవాదులు మట్టు పెట్టిన తర్వాత, ఇప్పుడు అదే టూరిస్టులను మట్టు పెట్టి జస్టిస్ సర్వ్డ్ అని ఆర్మీ చెప్తోంది, భారతదేశం యొక్క కేంద్ర ప్రభుత్వం చెప్తోంది, నరేంద్ర మోదీ చెప్తున్నారు. పెద్ద ఎత్తున దేశంలో ఏ ఒక్క పౌరుణ్ణి కదిలిచ్చినా ఇవాళ ఆపరేషన్ సింధూర్ హ్యాట్స్ ఆఫ్ అని చెప్తున్నటువంటి పరిస్థితి, చాలా సగర్వంగా తలెత్తుకొని జీవించే పరిస్థితి. మరి ఇట్లాంటి ఆపరేషన్ సింధూర్ లాంటి చేసి ఉగ్రవాదుల మూకలను మట్టుబెడుతున్నటువంటి సందర్భంగా ఇప్పుడు ఆపరేషన్ 2.0 కూడా చేయాలనే డిమాండ్ ప్రధానంగా భారత ప్రజల నుంచి వినిపిస్తోంది. మరి ఇట్లాంటి సందర్భాల్లో భారత్లో ఇప్పుడు ఈయన యుద్ధం చేస్తే ఏదో జరిగిపోతుంది అన్నట్టుగా వీడియో చేసి పెట్టడం, నిజంగానే ఆయన ఏం మాట్లాడాడో ఆయనకే తెలియదు. అయితే ఆపరేషన్ సింధూర్కు సంబంధించినటువంటి వ్యవహారంలో 90 మంది ఉగ్రవాదులు మట్టును పెట్టింది, తుడిచిపడేసింది భారత్. మరి ఇప్పుడు భారత్ పని ప్రారంభించింది, కానీ పాక్ ఇంకా షాక్లోనే ఉందని చెప్పుకోవాలి. వాళ్ళకి ఇంకా నిద్రలేని రాత్రులు పాకిస్తాన్లో గడుపుతూ ఉన్నారు. దీంతో ఇప్పుడు సోషల్ మీడియాలో ఇందుకు సంబంధించినటువంటి పోస్టులు చాలా లక్షల్లో, కోట్లల్లో, వేలల్లో అప్లోడ్ అవుతూ ఉన్నాయి. మరి ఇట్లాంటి సందర్భాల్లో ఈ క్రమంలో పాక్తో భారత్ యుద్ధం జరుగుతుందా అనే విషయం పైన తాజాగా విశ్లేషణ చేసినటువంటి నాన్ వెజ్న యూట్యూబర్ పైన ఇప్పుడు నెటిజన్స్ అందరూ ట్రోల్ చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. అంటే హాఫ్ నాలెడ్జ్, అరాకొర నాలెడ్జ్ తోటే ఇప్పటికైనా విశ్లేషణ ఆపితే బెటర్ అనేది చాలామంది సూచన. ఎందుకంటే ఈయన ఏం చదువుకున్నాడో నాకైతే తెలియదు, కానీ మరి ఎందుకు మాట్లాడుతున్నాడో తెలియదు, ఏదో పడితే అది మాట్లాడటం. గతంలో కూడా సేమ్ ఇండియన్స్ మీద, ఇండియా మీద చిల్లర కామెంట్స్ చేసి పెద్ద ఎత్తున వివాదాల్లో ఇరుక్కున్నాడు. తాజాగా బెట్టింగ్ మాఫియా మీద పెద్ద ఎత్తున ఉద్యమం చేసేలాగా, ఒక వీరుడులాగా, యోధుడులాగా, పోరాట యోధుడులాగా ముందుకు వచ్చినటువంటి నాన్ వెజ్న ఆ ఏకంగా బ్యూరోక్రాట్స్ మీద, తెలంగాణ డీజీపీ మీద కోట్లాది రూపాయల స్కామ్స్ అంటూ కూడా వేసి తీసుకున్నారని చెప్పి ఆరోపణ చేసి ఆడ ఇరుక్కొని కేసు బుక్ చేయించుకున్నాడు. మరోవైపు ఎవరు ఏది చేసినా హెచ్కే క్లినిక్ మోసాల మీద కొంత అథెంటిక్గా ఉన్నటువంటి కొంతమంది బట్టబయలు చేస్తున్నటువంటి నేపథ్యంలో దానికి ఇక్కడ ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే వాళ్ళు సపోర్ట్ చేశారో ఆ ఇన్ఫ్లుయెన్సర్స్ మీద కూడా బెట్టింగ్ ఉచ్చులో ఆ హెచ్కే క్లినిక్ని లాగాడు. మరోవైపు అనేక అంశాలు, ఏ అంశాల్లో కూడా ఆయన దగ్గర అథెంటిక్ ఇన్ఫర్మేషన్ ఉండదు, ఏ సబ్స్టెన్షియల్ ఎవిడెన్సెస్ ఉండవు, ఏది పడితే అది వేగ్గా మాట్లాడేటు. ఆయన ఒకప్పుడు టూరిజం వ్లాగ్స్ చేసుకుంటా ప్రపంచాలు చూపిస్తూ ఉంటే ప్రజలందరూ గౌరవించారు. కానీ అప్పుడు కూడా పెద్దగా ఏం లేదు, చిల్లర కామెంట్స్ చేసేవాడు, ఆటగాడు అనేవాడు, ఇట్లాంటి చిల్లర కామెంట్స్, చిల్లర దాంతో ఆయన కొంత మాస్ పబ్లిక్ లేకి బాగా పెనిట్రేట్ అయ్యాడు. కానీ సీన్ కట్ చేస్తే ఈ మధ్యకాలంలో మరి ఆయనకి ఏమైందో తెలియదు, కానీ ఆయన ఎందుకు కూర్చొని వీడియోలు చేస్తున్నాడో నాకైతే తెలియదు, మరి ఎందుకు ప్రపంచ దేశాలు తిరగట్లేదో నాకైతే తెలియదు. దాని మీద కూడా ఆయన ఇప్పటిదాకా క్లారిటీ లేదు, చేతికి గాయమైన క్లారిటీ కూడా. ఆయన విషయం గురించి మాట్లాడు, పక్కనోడి గురించి బాగా విశ్లేషిస్తూ ఉంటాడు. సో ఇప్పుడు విషయం ఏంటంటే భారత ప్రభుత్వం పెద్ద ఎత్తున యుద్ధం చేయాలనేది కొంత డిమాండ్ వినిపిస్తోంది. భారత్తో పాక్ యుద్ధం టాపిక్ పైన వారం 10 రోజులుగా పెద్ద ఎత్తున అన్ని ఛానల్స్, యూట్యూబ్ ఛానల్స్, ఇన్ఫ్లుయెన్సర్స్ అందరూ కూడా నెంబర్ ఆఫ్ వీడియోస్ చేస్తూ ఉన్నారు, దానిపైన ప్రజలను అవగాహన కల్పిస్తున్నారు. మరి ఇట్లాంటి దానిపైన ఆయన సెటేరికల్గా విశ్లేషణ చేసి
ఇరుక్కుపోయాడని చెప్పుకోవాలి. ఇదంతా డబ్బులు సంపాదన టెక్నిక్ అని ఆయన విమర్శించాడు. అంటే యుద్ధం వస్తుందని, భారతదేశంలో వస్తుందని చెప్తున్నటువంటి జర్నలిస్టులను, మీడియాను కూడా ఆయన ఏకంగా ఆర్థికంగా భారతదేశం ఎదుగుతోందని, బుద్ధున్నవాడు ఎవడైనా ఈ సమయంలో యుద్ధం చేస్తాడంటూ కూడా భారతదేశ ప్రభుత్వానికి చెప్పుకొచ్చినటువంటి పరిస్థితి. అంటే పాకిస్తాన్ ఉగ్రవాదులు ఇండియాలోకి ప్రవేశించి అటాక్ చేశారంటే అది మన తప్పేనని, భారతదేశం యొక్క లోపమే అనేది ఆయన యొక్క ఉద్దేశం. తాము బాగుపడకపోయినా పర్వాలేదు కానీ శత్రుదేశం నాశనం కావాలని పాక్ ఎప్పటి నుంచో చూస్తోందని, అలాంటప్పుడు మనమే జాగ్రత్త పడాలని ఆయన సూచనలు చేస్తూ ఉన్నాడు. ఇక పాక్ అసలైనటువంటి శత్రువు ఆఫ్ఘనిస్తాన్ అని, యుద్ధం జరిగితే ఆ రెండు దేశాల మధ్య యుద్ధం జరుగుతుందనేది అన్వేష్ యొక్క అభిప్రాయం. ఇక దీనిపై స్పందిస్తున్నటువంటి నెటిజన్స్ అందరూ అటాక్ విషయంలో ఇండియన్ ఆర్మీని బ్లేమ్ చేయడం ఏంటని, ఇన్ని దేశాలు తిరిగినటువంటి ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా అంటూ పెద్ద పెద్ద అనాలిసిస్, కానీ ఇక మానుకోనైనా అనాలిసిస్ అవసరం లేదు, నీకు మైండ్ దొబ్బింది, చిప్ ఉందా లేదా, సొల్లు చెప్పమంటే మస్తు చెప్తావులే నువ్వు అని కూడా పోస్టులు పెట్టి ఇవాళ అన్వేషణకి కౌంటర్లు వేస్తున్నటువంటి పరిస్థితి. ఇలాంటి వాళ్ళను ఏమనాలంటూ ఇంకొంతమంది కామెంట్స్ చేస్తున్నటువంటి పరిస్థితి. మొత్తానికి అన్వేష్ ఇంత ప్రపంచం మొత్తం తిరిగి ఒక హుందాగా ఉండాల్సినటువంటి, పరువు కాపాడుకోవాల్సినటువంటి అన్వేష్ ఇప్పుడు ఒక కామెడీ పీస్ అయిపోయాడని మాత్రం చాలా మంది ట్రోల్ చేస్తున్నటువంటి పరిస్థితి. సో ఒకసారి అన్వేష్ నిజంగానే ఆ వీడియోలో ఏం మాట్లాడాడో ఒకసారి చూద్దాం. ఆర్థికంగా ఇంత ఎదుగుతున్న దేశం ఎవరైనా బుద్ధున్నోడు ఎవరైనా యుద్ధం చేస్తారా? ఇప్పుడు చెప్పండి మీరు, యుద్ధం జరుగుతుందా? అది జరగదు కదా. మీకు అర్థమైంది కదా. మళ్ళీ వచ్చి చెప్తాను, మన తెలుగు రాష్ట్రాల్లో 1000కి పైగా న్యూస్ ఛానల్, ఇంటికి ఒక ఛానల్ ఉంది, ఇంకా యూట్యూబ్ ఛానల్. ఒక్కొక్కడు 20 వీడియోలు యుద్ధం వస్తుందని, ఒక 40 గంటల్లోని, ఒక 30 గంటలు, ఒక 28 గంటలు ఇష్టాసారంగా వాళ్ళు ఎవరు నోటికి ఏది వస్తుంది. ఎందుకంటే డబ్బులు కావాలి, బతకాలి కదా. యుద్ధం అనే సెంటిమెంట్ని క్యాష్ చేసుకొని హ్యాపీగా డబ్బులు సంపాదించుకోవాలి కాబట్టి వాళ్ళు చెప్తారు. జనాలు భయభ్రాంతులు ఇప్పుడు యుద్ధం రాదంటే ఎవరైనా చూస్తారా? యుద్ధం వస్తుందని అందరూ చూస్తాం, ఏమైపోతుందని ఆ టెన్స్ అది క్యాష్ చేసుకుంటున్నాం. ఇప్పుడు ఎగ్జాంపుల్, పాకిస్తాన్ మనం యుద్ధం చేయక్కర్లేదు. మన ఇండియా ₹1 వచ్చేసి పాకిస్తాన్ ₹4. మనం ఎదుగుతున్నాం. జీడీపీలో 6-7% ఉంది. ఏమో నెక్స్ట్ ఇయర్ ₹1 వచ్చేసి పాకిస్తాన్ ₹6 అయిపోతుంది. 2030కి వచ్చేసరికి ₹1 వచ్చేసి పాకిస్తాన్ ₹15. ఇంకా అంత పేద దేశం, అంత పేద దేశాన్ని మనం కొట్టేది ఏంటి? అదే అయినా అన్ని విధాల నష్టాల్లో ఉందబ్బా అది. పాకిస్తాన్ ఇప్పుడు అప్పుడు పాకిస్తాన్ శత్రు దేశం ఏదైనా ఉందంటే ఆఫ్ఘనిస్తాన్. పాకిస్తాన్ కన్నా స్ట్రాంగ్ గా ఉంది ఆఫ్ఘనిస్తాన్. పాకిస్తాన్ సమబుజ్జి ఎవరైనా ఉన్నారంటే అది ఆఫ్ఘనిస్తాన్. వాళ్ళిద్దరు కొట్టుకు చేస్తున్నారు, ఇద్దరు ముస్లిమ్స్ అన్నదమ్ములు ఇద్దరు కొట్టుకుని చేస్తున్నారు. సామాన్య అలాగే ఆయన మనం కూడా చంపక్కర్లేదబ్బా. బలూచిస్తాన్కి మనం ఇండైరెక్ట్ గా ఆ బలూచిస్తాన్ చాలు కొట్టుకుని చంపడానికి. పాకిస్తాన్కి అటు నుంచి ఆఫ్ఘనిస్తాన్, ఇటు నుంచి బలూచిస్తాన్ అని చెప్పి కొడుక్కి చంపేస్తున్నాడు. అది వదిలేసి మన అంత పెద్ద దేశం, ఆర్థికంగా ఇంత ఎదుగుతున్న దేశం ఎవరైనా బుద్ధున్నోడు ఎవరైనా యుద్ధం చేస్తారా? ఇప్పుడు చెప్పండి మీరు, యుద్ధం జరుగుతుందా? అది జరగదు కదా. మీకు అర్థమైంది కదా. ఇప్పుడు కానీ ఒక రోజు మర్చిపోయి, జాగ్రత్తగా ఒక రోజు మర్చిపోయి తాళం వేయడం మర్చిపోయాను, కుక్కను కట్టడం మర్చిపోయాను. కుక్క ఇటే వెళ్ళిపోయింది, తాళం తీసింది, చూశారు దొంగలు చొరబాడి మొత్తం ఇంటినంతా దోచుకొని వెళ్ళిపోయారు. ఇక్కడ తప్పు ఎవరిది? నీదే అన్వేషు. 365 రోజులు చేసావు కానీ ఒక రోజు మర్చిపోయావు కదా. అదే జరిగింది. ఇప్పుడు తప్పు భారతదేశం. నువ్వు మన ఆర్మీ వ్యవస్థ మనం ఫెయిల్ అయ్యాం. వాళ్ళందరూ చొరబడ్డారు. మనం భద్రత, మనకు సరిహద్దు ప్రాంతాలు కఠినంగా ఉండేటప్పుడు పొరుగు దేశం పాకిస్తాన్ ఎప్పుడు నాశనం అయిపోకదా అని 1000 కళ్ళు వాళ్ళకి తినడానికి తిండి లేదు, కానీ భారతదేశం నాశనమే కోరుకుంటుంది. అదే చూశారు కదా అన్వేష్ వీడియో. ఒకసారి ఆ వీడియో చూసిన తర్వాత నిజంగానే అన్వేష్కి మైండ్ ఉండి మాట్లాడడం, మైండ్ దొబ్బిందా, లేదంటే భారత్ ప్రభుత్వాన్ని, భారత్ ఆర్మీని యుద్ధం రాదని చెప్పడానికి ఈ విధమైనటువంటి విశ్లేషణ అవసరమా? మీరు కూడా మీ అభిప్రాయాల కింద కామెంట్స్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.